న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ నిబంధనల్ని కఠినతరం చేశారు పోలీసులు. జులై నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పోలీసులు కూడా తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మొన్నటి వరకు జరిమానాలతో వదిలేస్తే తాజాగా లైసెన్సుని కూడా రద్దు చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే కష్టాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో అదే జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. బైకులు నడిపే వారితో పాటుగా వెనుక కూర్చున్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. నగరంలో ఈ నిబంధనను ఉల్లంఘించిన 1199 మంది వాహనదారుల లైసెన్సులను 3 నెలల పాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 2000కు పైగా కేసులు నమోదు చేయగా, వీటిలో 1199 మంది లైసెన్సుని తాత్కాలికంగా రద్దు చేశారు. నగరంలో ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, బైకులు నడిపేవారితో పాటుగా వెనుక కూర్చునే వాళ్లు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్ లేకుండా మొదటిసారి దొరికితే 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తారు. రెండోసారి దొరికితే 6 నెలల పాటు లైసెన్స్ రద్దవుతుంది. మూడోసారి కూడా దొరికితే వాహనం సీజ్ చేయడంతో పాటుగా ఏడాది పాటు లైసెన్స్ను రద్దు చేస్తామని అధికారులు తెలియజేశారు.